హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ కాళీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నేను వీడియో షేర్ చేసిన తర్వాత చాలా మంది విషెస్ చెప్పారు. అండ్ కామన్ గా వస్తున్న క్వశ్చన్ ఏంటి అంటే ఈ మిల్లెట్స్ తో జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఈ రోజు అయితే నేను మీకు కొర్రలతో జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. అండ్ మిల్లెట్స్ లో ఇది ఒక బెస్ట్ టైప్ అని చెప్పచ్చు. సో దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. కొర్రలతో జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. నేనైతే మా దగ్గర ఉన్న కొర్రల ఫ్లోర్ తో నేను ప్రిపేర్ చేస్తాను. సో మా దగ్గర ఉన్న ఫ్లోర్స్ అన్ని కూడా ప్రీసోక్ చేసి మొలకలు వచ్చిన తర్వాత ఫ్లోర్ పట్టించినవే. ఇవి హెల్త్ కి చాలా మంచిది. సో నేను ఇప్పుడు కొర్రల జావాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఫస్ట్ రూల్ వచ్చేసి మనం జావా ప్రిపేర్ చేసుకునేది మనం ఇలాంటి మట్టి కుండలోనే చేసుకోవాలి. సో దట్ ఎందుకు అని అంటే అది కూడా నేను మీకు చెప్తాను వీడియోలో. ఫస్ట్ అయితే మనం ఇది తీసుకుందాము, మట్టి కుండని తీసుకుందాము. సో మట్టి కుండ వల్ల ఏంటి అని అంటే ఇది ఎక్కువ అబ్జర్వేషన్ చేసుకునేది అనమాట. మనం చేసుకునే ప్రాసెస్ కి మట్టి జావా అయితే ఖచ్చితంగా మనం దీంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీనివల్ల. ఇప్పుడైతే నేను దాని బెనిఫిట్స్ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఒక కప్ ఆఫ్ కొర్ర ఫ్లోర్ ని తీసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి నేను ఇందులో 2 బౌల్స్ తీసుకుంటున్నాను వాటర్ అనేది. ఈ 1 కప్ ఆఫ్ ఫ్లోర్ మేము ముగ్గురు ఉంటాం కదా, సో మా ముగ్గురికి ఈజీగా సరిపోతుంది. సో ఇప్పుడు ఇది బాయిల్ అవుతూ ఉండగా మనం కొర్ర ఫ్లోర్ ని తీసుకుందాము. మనం ఈ మట్టి కుండల్ని యూజ్ చేసినప్పుడు వుడెన్ ఉంటాయి కదా, వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో యూజ్ చేయడం మంచిగా ఉంటది. ఎందుకంటే ఇవి గీత పడకుండా ఉంటాయి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది మిక్స్ చేసేసుకోవాలి వాటర్ పోసి. లమ్స్ లేకుండా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట, లేకపోతే ఇది ఉండలు కట్టేస్తుంది అనమాట వేడి నీళ్ళలో పోసేసరికి. వేడి నీళ్ళు కాగిన తర్వాత కూడా మనం తిప్పుకుంటూ వేసుకోవచ్చు, కాకపోతే అది కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనము ముందుగానే ఇలాగా లమ్స్ లేకుండా ఈ మిక్చర్ ని మనం ఈ ఫ్లోర్ ని వాటర్ లో మిక్స్ చేసేసుకోవాలి. కొర్రలు మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ కొలెస్ట్రాల్ తో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఇది రెగ్యులర్ గా తీసుకోవడంలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ డైట్ లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. సో చిన్నపిల్లలకు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇందులో. ఎవరికైతే బ్లడ్ అయితే లేదో వాళ్ళకి కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ అవుతుంది అనమాట ఈ కొర్రల్లో. మనం వరి బియ్యం తీసుకోవడం మానేసి దాని ప్లేస్ లో మనం కొర్ర రైస్ ని తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం చిన్నపిల్లలకు కూడా ఈజీగా పెట్టచ్చు. కొంతమందికి అనిపిస్తుంది కదా మిల్లెట్స్ అరగవు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు, కానీ సో కొర్రల్లో అలాంటి ఇష్యూస్ ఉండవు. ఎందుకని చెప్తే ఈ కొర్రలే మనకి డైజెస్టివ్ సిస్టానికి ఎక్కువ హెల్ప్ చేస్తాయి అనమాట. ఎవరికైనా అరుగుదల కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో కానీ ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళు ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. కాబట్టి మనం మిల్లెట్స్ లో ఇది అరగదు అని అనుకోవడం రాంగ్ అనమాట. సో దీన్ని మనం అలాంటి ఫీల్ ఉన్న వాళ్ళు కూడా మనం బియ్యం ఒక్కటే కాదు, కొర్రలోని రైస్ రూపంలోనే కాకుండా ఇంకా వేరే రెసిపీస్ కింద తీసుకొని కూడా మన రెగ్యులర్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వాటికి రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా చాలా క్యాన్సర్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ఎన్ని రకాలైతే ఉన్నాయో ఆ క్యాన్సర్స్ అన్ని కూడా ఇది రాకుండా మనకి కొర్రల బియ్యం యూజ్ అవుతుంది. సో మనం కొర్రలు ఈ జావా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఈ రూల్ అయితే ఫాలో అవ్వాలి. మనం ఎర్లీ మార్నింగ్ తినాలి అని అనుకుంటే మనం నైట్ ప్రిపేర్ చేసేసుకోవాలి, నైట్ తినాలి అని అనుకుంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది పులియని ఇవ్వాలన్నమాట. సో ఇది ఇలా కుండలో పులియడం వల్ల ఏంటంటే కుండ ఏంటంటే ఎక్కువ అబ్జర్వ్ చేసుకునేది, దీనిలో గాలి వెళ్ళే వెంటిలేషన్ ఎక్కువగా ఉంటది. సో మనకి ఈ జావా ప్రిపేర్ చేసుకొని మనం ఇలానే ఉంచేసిన తర్వాత ఆ జావా అనేది మనకి పులిసిద్ది అనమాట. సో
సో ఇది పులియడం వల్ల దీంట్లో ఒక మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అది మనం ఎంటీ స్టమక్ తో మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే చాలా వాటితో ఇది ఫైట్ చేస్తుంది అనమాట. సో మనకు కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అండ్ ఇంకా ఎలాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ క్లియర్ అవుతాయి అనమాట. మన బాడీలో ఏంటి చెడు దానికి అంటే మన బాడీలో ఏదైనా హార్మ్ చేసే జర్మ్స్ ఏవైనా ఉన్నా సరే వాటిని ఫైట్ చేసే క్యాపబిలిటీని మనకి జావా కొర్రలు తీసుకోవడం వల్ల మనకు అలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. జావా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే మనకు కొర్రల్లో వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా మన బాడీకి అందుతాయి. మనం రెగ్యులర్ గా వాటర్ లో ఇలా మిక్స్ చేసేసి మనము వాడుకునే రెగ్యులర్ కుండల్లో గిన్నెల్లో దీన్ని వాడి మనం అప్పటికప్పుడు వేడివేడిగా కన్జ్యూమ్ చేసేస్తే వీటి వల్ల వచ్చే బాడీకి మనకి అసలు 0% కూడా మన బాడీకి అలాంటి బెనిఫిట్స్ అయితే అందవు అనమాట. సో మనం ఇలానే తీసుకోవాలి. ఈ వేలోనే ఏ మిల్లెట్ అయినా సరే ఈవెన్ రాగి జావా అయినా సరే మనం ఇలానే ప్రిపేర్ చేసుకుంటే దీని వల్ల మన బాడీకి వచ్చే బెనిఫిట్స్ అన్ని అందుతాయి అనమాట. సో మన చిన్నపిల్లల కాడ నుంచి హ్యాపీగా మనం కొర్రలు అనేది వాళ్ళకి అలవాటు చేయొచ్చు. సో దట్ మనం ఉప్పు నుంచే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అవుతుంది అనమాట. మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ముందుగానే మనం ఇలా లమ్స్ లేకుండా ప్రిపేర్ చేసుకుంటే ఇలా హాట్ వాటర్ లో వేసినా సరే త్వరగా లమ్స్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో దట్ మనకి ఈజీ అయిపోయింది. అందుకని చెప్పి ఇలాగా ముందుగానే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొక వే ఉంది. మనం ఇలాగే ముందు ప్రిపేర్ చేసుకోకుండా ఇప్పుడు మనం ఈ పౌడర్ ని వాటర్ లో లమ్స్ లేకుండా ప్రిపేర్ చేసేసుకుని ఇది ఓవర్ నైట్ ఉంచేసి ఎర్లీ మార్నింగ్ కూడా మనం దీన్ని హాట్ వాటర్ లో వేసేసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు. ఎందుకు అప్పుడు కూడా మనకి ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకనంటే ఇది మనకి నానుతుంది కాబట్టి ఇది కూడా మనకి పిండి అనేది పులిసిద్ది కాబట్టి మనం అప్పటికప్పుడు ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మనం ఈ మెథడ్ లో కూడా మనము దీన్నైతే కొర్ర జావనైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలానే మన బాడీకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి అందుతాయి. సో దట్ మీరు ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మీరు ఇలాగా ట్రై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనకి ఇది కొర్ర జావా అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను ఇంక మార్నింగ్ కన్జ్యూమ్ చేయడానికి ప్రిపేర్డ్ గా ఉందనమాట. సో నేను ఇది లిడ్ పెట్టేసి దీని మీద ఒక కవర్ దీని మీద ఒక టవల్ లాంటిది ఇలా ఒకటి వేసేసుకున్నాను. సో దట్ ఇంకా దీని జోలికి మనం వెళ్ళకుండా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ తీసుకొని దీంతో ప్యారలల్ గా మనం పెరుగుని తోడు పెట్టేసుకుంటే అది పులిసే టైంకి ఇది కూడా ప్రిపేర్ అయిపోయింది. రెండు కలిపి మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఒకవేళ కొంతమందికి కర్డ్ ఇష్టం ఉండకపోతే వాళ్ళు బెల్లాన్ని మిక్స్ చేసుకుని తినొచ్చు. ఎలా తిన్నా సరే మనం దీన్ని ఫాలో అవ్వి దీని బెనిఫిట్స్ అయితే మన బాడీకి అందుతాయి. మీరు ఇలానే ప్రిపేర్ చేసుకోండి. నేను ఇంకా మిల్లెట్స్ తో ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను. అండ్ మిగతా మిల్లెట్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను షేర్ చేసుకుంటాను. సో అందరూ ఎవరైనా ఈ వీడియో చూసి మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్.